నేర్చుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ, ఇక్కడ రాయబడుచుంది, ఫెయిత్ హీల్స్ యూ. విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఇక్కడ అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని. అంటే విశ్వాసం ద్వారానే ఆరోగ్యము అన్నది అభివృద్ధి పరచబడుతుంది. విశ్వాసం ద్వారానే ఆరోగ్యము మంచిగా ఉంటుంది. కాబట్టి విశ్వాసం లేకపోతే ఆరోగ్యం అన్నది మంచిగా ఉండదు, అది ఉపయోగకరంగా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, తన సేవకుడు జబ్బు పడితే ఆయన తప్పకుండా నయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడిన వారు ఎప్పుడైనా బలహీనంగా ఉన్నట్టయితే ఆయన వారిని బాగు చేస్తాడు. ఇక్కడ అందుకే రాయబడుచుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని నీ యొక్క జీవితంలో ఆరోగ్యము ఉండాలి అంటే ఒకే ఒకటి, అదేంటంటే విశ్వాసం. నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాలి. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఏమైనా చేయగలదు, ఏదైనా చేయగలదు విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉందో తప్పకుండా నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించును అంటున్నాడు. ఇక్కడ రాయబడుచు, నిజముగా అతడు రోగి అయి